ఇక ఉక్రెయిన్ ప్రధానమంత్రిగా యూలియా సిరెండకో పేరు ఖరారైంది. దేశ ఉప ప్రధానిగా ఆమెను పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధానిగా నియమించనున్నట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న డెనిస్ హిమాల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలో స్విరెడెంకో పేరును ఖరారు చేశారు జెలెన్స్కీ. ఇక రష్యా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించాక ప్రభుత్వాధినేతను మార్చడం ఇదే తొలిసారి. గతంలో అమెరికాతో ఖనిజ ఒప్పందం కుదుర్చుకునే విషయంలో యూలియా మధ్యవర్తిగా వ్యవహరించారు. పాశ్చాత్య దేశాలతో దౌత్యంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి మరిన్ని ఆయుధాలు పొందేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న వేళ ఈ నియామకం ఖరారు కావటం విశేషం.